ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రహించకుండా ఉన్నప్పుడు దట్స్ ద ఆపర్చునిటీ. మనల్ని ఎవరైతే అర్థం చేసుకోకుండా వదిలిపెట్టేస్తారో అప్పుడు దేవుడు ఎందుకు ఆ ప్లేస్కి తీసుకెళ్తాడంటే అప్పుడు మనం ఆయన వైపు తిరుగుతామని. ఇతను వద్దు అని విడిచిపెట్టేస్తారు చూడండి మనల్ని. ఆ మూమెంట్ కోసం ఆయన 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాడు ఆయన. బికాస్ ఇన్ దట్ లోన్లీ మూమెంట్ గాడ్ వాంట్స్ టు షో టు యూ హూ హీ ఈస్. అమ్మ వారెక్కడ, నీ మీద రాళ్ళేయటానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ? అక్కడ రాసిన మాట, యేసు ఒక్కడే మిగిలిన. ఇకను వెళ్ళి పాపము చేయకము అని ప్రభు చెప్పింది. కానీ ఆమె ఇకను వెళ్ళి పాపము చేయకుండా ఉండటానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ వదిలేసిన యేసయ్య ఆమెతో ఉన్నాడు. ఇంకా ఆమె వెళ్ళి పాపం చేయలేదు కూడా. బికాస్ యేసు ఉన్నాడు ఆమెతో. యువర్ లోన్లీయెస్ట్ మూమెంట్ ఇస్ గాడ్స్ వెయిటింగ్ మూమెంట్. చాలా మంది జీవితంలో పైకి వెళ్ళాలి అనుకుంటారు. లెట్ మీ టెల్ యూ ద మిస్టరీ ఆఫ్ గోయింగ్ టు ద టాప్. సీ ద టాప్ ఈస్ ఫర్ లోన్లీ పీపుల్. చాలా మంది పైకి వెళ్ళిన తర్వాత ఎందుకని తట్టుకోలేరంటే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒంటరితనాన్ని తట్టుకోలేరు. ఇఫ్ యూ వాంట్ టు గో టు ద టాప్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద టాప్ ప్లేస్ ఈస్ ఆల్వేస్ లోన్లీ. టాప్ వెళ్తే ఒక్కలే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఆ ఒక్కడగా ఉన్న దాన్ని కనుక మీరు హ్యాండిల్ చేయగలిగితే మీరు దేన్నైనా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఆ ఒంటరిగా ఉన్న ఆ ప్లేస్ ని గనక దేవునితో సహవాసం కొరకు ప్రతిష్ఠించగలిగితే దేవుడు మిమ్మల్ని ఒక ఆయుధంగా చేస్తాడు ఆయన.